భారతదేశంలో అప్పులు లేని ఇల్లు కనిపిస్తుందేమో కానీ మధుమేహం లేని ఇల్లు మాత్రం కనిపించట్లేదు. రాను రాను షుగర్ వ్యాధి ముప్పు పెరిగిపోతూ ఉంది. షుగర్ వ్యాధిని చాలా వరకు జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. దీనిలో భాగంగా అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ కండిషన్ అంటే షుగర్ వ్యాధి రావడానికి ముందున్న పరిస్థితుల్లో షుగర్ వ్యాధి నియంత్రించడానికి అనేక పద్ధతులు, సిద్ధాంతాలు ఆచరణలో ఉన్నాయి. ప్రస్తుతం మెడ్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు తాజాగా వారి అధ్యాయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. భోజనానికి ముందు 30 గ్రాముల పిస్తా పప్పును వేయించి ఉప్పు లేకుండా తినడం ద్వారా షుగర్ జబ్బు వచ్చే ప్రమాదాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. రక్తంలో చక్కెర స్థాయిలో పెరగటం, తగ్గటం వల్ల విపరీతమైన నీరసం, శక్తి లోపించటం, నిస్సత్తువ వంటివి కనిపిస్తూ ఉంటాయి. వీరి పరిశోధనలో పిస్తా పప్పును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి విపరీతమైన హెచ్చుతగ్గులకు లోను కాకుండా కొంతవరకు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. దీనికి కారణం పిస్తా పప్పులో ఉన్న చక్కని ఫైబర్, మెగ్నీషియం, మంచి కొవ్వులు వంటి అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇవి మనం తిన్న ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో జీర్ణం చేసి జీర్ణాశయాన్ని కూడా ఇబ్బంది కలుగజేయకుండా ఉంటుంది. శరీరానికి మంచి ప్రోటీన్ కావాలంటే మాంసాహారం మాత్రమే తినాలనే భ్రమ ఉండేది. ఈ పరిశోధన వల్ల శాకాహార ప్రోటీన్ చక్కగా లభిస్తుందని తేలింది. ఆహారానికి ముందు పిస్తా పప్పులు తినేవారిలో అతిగా తినాలనే కోరిక నియంత్రించబడుతుందని తేలింది. ఈ పిస్తా పప్పులు క్రమం తప్పకుండా వాడటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం నియంత్రించబడి బరువు కూడా తగ్గుతుందని మెడ్రాస్ డయాబెటిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు తెలియజేశారు. క్రమం తప్పకుండా ఈ పిస్తా పప్పును భోజనానికి ముందు తీసుకునే వారిలో నడుము చుట్టుకొలత కూడా తగ్గటం పరిశోధనలు గమనించారు. కానీ పిస్తా పప్పుని ఉప్పుతో కలిపి అమ్ముతారు. అందువల్ల ఉప్పు కలపని పిస్తా పప్పు మాత్రమే తినాలి.